అందరికీ నమస్కారం. తులారాశి వారికి 2024 జనవరి 30 నుంచి 2030 జూన్ వరకు జీవితంలోకి ఒక స్త్రీ వలన ఘన విజయాలు సాధిస్తారు. తులారాశి వారి యొక్క జీవితంలోకి ఆ శివుడు అనుగ్రహంతో మీ తలరాత మారబోతుంది. ఇక నుంచి మీరు నంబర్ 1గా మీ జీవితంలోకి ఎదగబోతున్నారు. ఈ రాశి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆ పరమశివుడు అనుగ్రహంతో మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. అలాగే తులారాశిలో జన్మించిన వారు ఒక స్త్రీ వల్ల ఏ విధంగా కలిసి వస్తుందో, మరియు మీ జీవితంలో మీరు కోరుకున్నవి ఏ విధంగా జరుగుతాయి అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అంత అర్థమవుతుంది. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారు ఆలోచించిన తర్వాతే ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చాలా చిత్తశుద్ధితో చేస్తారు. తులారాశిలో పుట్టిన వారు ఎలాంటి ఆశలు లేకుండా జీవితంలో పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. తన ఆలోచనలను ఇతరులకు ఎవ్వరికీ తెలియనివ్వరు. ఈ కార్యక్రమంలో రాశివారు అతి సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు చిన్న చిన్న మాటలకు కూడా పెద్దగా బాధపడుతూ ఉంటారు. అలాగే వీరు కొన్ని విషయాలు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు. ఏ నిర్ణయం తీసుకోవాలి అతిగా ఆలోచన చేస్తూ ఉంటారు. దీని ఫలితంగా ఈ రాశివారు కొన్ని సమస్యలు చిక్కుకుంటారు. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఈ తులారాశిలో పుట్టినవారు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. అయితే దీని కారణంగా ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. ఈ తులారాశి వారికి కూడా ఎగతాళి చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా ముఖంపైనే మాట్లాడడానికి ఇష్టపడతారు. ఈ తులారాశి వారు చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తారు. అలాగే ఈ రాశివారు ఇంటి భోజనాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట భోజనాన్ని వీలైనంత వరకు దూరంగా ఉంటారు. ఈ రాశివారు విజయాల దిశగా నిరంతర ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఈ రాశివారు త్వరగా ఆవేశం తెచ్చుకుంటారు. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయి స్వభావం ఉంటుంది. కాబట్టి వీరు ఆలోచించి కాస్త ముందడుగు వేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది. ఈ తులారాశి వారు దీని కారణంగా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ తులారాశిలో పుట్టిన వారు సాంకేతిక విద్య మరియు వైద్య విద్యలలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వ్యాపారాలు చేయడంలో మంచి అనుభవాన్ని కలిగి ఉంటారు. అలాగే తన కుటుంబ విషయంలో ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలో అన్నీ సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బులు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం డబ్బులు అధికంగా వస్తూ ఉంటుంది. ఈ తులారాశి వారికి బంధువులు, ఆత్మీయులు అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వారి విజయానికి సహాయం చేస్తారు. అయితే వీరు సమాజంలో ఉన్నత స్థానాలు, గౌరవ స్థానాలలో ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతారు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి ఈ రాశి వారు నష్టపోతారు. అయితే ఇదంతా కూడా నిన్నటి వరకు మాత్రమే పరిమితం అని చెప్పాలి. ఎందుకంటే జనవరి 30 నుంచి ఈ తులారాశి వారికి అన్నీ కూడా మంచి రోజులు జీవితంలో రాబోతున్నాయి. ఇది పూర్వజన్మల పుణ్యఫలం. అలాగే ఒక స్త్రీ వలన ఈ తులారాశి వారి యొక్క జీవితం తలరాత మారబోతుంది. దీని కారణంగా మీరు ఆ పరమశివుడి అనుగ్రహంతో నెంబర్ 1గా ఎదగబోతున్నారు. ఆ స్త్రీ యొక్క రాక మీకు మీ జీవితంలో అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ఒక స్త్రీ వల్ల మొత్తం జీవితం మారబోతోంది. స్త్రీ ఇచ్చిన సలహాలు, సూచనలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అన్ని విధాలుగా మీకు అనుకూలంగా మారుతుంది. మీ కెరియర్లో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది. అలాగే ధనవర్షం కూడా కురుస్తుంది. మరి ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితం ఎంతో వినూత్నంగా మారబోతుంది. ఇదంతా కూడా జరగడానికే గల కారణం మీరు చేసే మంచి పనులు. అలాగే ఒక స్త్రీ వలన జీవితంలో ఎన్నో విజయాలు పొందుతారు. ఆ స్త్రీ ఎవరంటే మీరు ఉద్యోగం చేసేటటువంటి ఆఫీసులో కావచ్చు, ప్రయాణం చేసేటప్పుడు పరిచయం కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ రూపంలో వ్యాపార భాగస్వామిగా కూడా కావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా మీ యొక్క జీవితంలోకి తలరాత మార్చే ఒక స్త్రీ తప్పకుండా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక రేపటి నుండి మీరు నెంబర్ 1గా ఎదిగేందుకు ఆ వ్యక్తి మీకు ఎంతగానో సపోర్ట్ చేస్తారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ మీకు అన్ని విధాలుగా తోడుగా ఉంటారు. మీ యొక్క వ్యాపారంలో మీకే తెలియని ఎన్నో విషయాల గురించి కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీరు చేసే పనులు మంచి చెడులు చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు. మీకు సలహాలు, సూచనలు కూడా వారు ఇవ్వటంతో అవన్నీ మీరు తీసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ ఒక్క స్త్రీ వలన మీకు అంతా అర్థమవుతుంది. ఎవరితో ఏ విధంగా ఎలా ఎప్పుడు మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి, ఇలా ప్రతీది కూడా మీకు ఆ స్త్రీ ఒక గురువులాగా బోధిస్తాడు. ఆ స్త్రీ యొక్క మాటలు మీ ఆనందమైన జీవితం పైన ప్రభావాన్ని చూపుతాయి. అందువల్ల మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తారు. ఉద్యోగ రంగంలో మీకు విశేషమైన పురోభివృద్ధి లభిస్తుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలు కలుగుతాయి. వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు కలుగుతాయి. మీరు చేస్తున్న వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. మీరు గొప్ప పేరు తెచ్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతంగా రాణిస్తారు. కాంపిటేటివ్ పరీక్షల్లో కూడా సక్సెస్ సాధించి ర్యాంకులు కూడా పొందుతారు. అలాగే మీరు కోరుకునే ఉద్యోగంలోకి వెళ్ళగలుగుతారు. అదే విధంగా ఈ రాశి వారికి ఈ సమయంలో 1, 2 వ్యక్తిగతమైన సమస్యలకు పరిష్కారానికి మార్గం దొరుకుతుంది. దాంపత్య సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి యొక్క కల ఫలిస్తుంది. చిన్న ఇబ్బందులతో పాటుగా సంతోషం, ఆనందం అలాగే శాంతి కూడా ఉంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి వారు కోరుకున్నటువంటి ప్రదేశంలో వారికి ఉద్యోగం రావడం లేదా ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలో సీటు రావడం కానీ జరుగుతుంది. విదేశాలకు వెళ్లే వారికి వీసా, పాస్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అడ్డంకులు తొలగిపోవడంతో పాటుగా విద్యార్థులకు వర్క్ చేసుకోవడానికి పర్మిషన్తో కూడిన వీసా రావడంతో వాళ్ళు విదేశాల్లో చదువుకుంటూ వారి యొక్క స్టడీస్తో పాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటారు. తులారాశి వారికి ఈ సమయంలో వారి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కూడా కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఉన్న నిరుద్యోగ సమస్య తొలగిపోతుంది. మీరు కోరుకున్న ఉద్యోగం లభించి అందులో స్థిరత్వం లభిస్తుంది. అదేవిధంగా ఈ తులారాశి వారికి వృత్తి వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. తల్లిదండ్రుల నుంచి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఈ సమయంలో తులారాశి వారు శుభవార్తలు వింటారు. అలాగే కొన్ని ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. కొద్దిపాటి ప్రయత్నంతోనే వీరికి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. ఎవరైతే విదేశ సంబంధం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి ఒక్క మాట చెప్పాలంటే ఒక స్త్రీ పరిచయం మిమ్మల్ని జీవితంలో అదృష్టవంతులుగా మారుస్తుంది. ధనం మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. మీరు కోరుకున్నది మీ కాళ్ళ దగ్గరికి వచ్చి తీరుతాయి. మీరు నిస్వార్థంగా ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటారో అవన్నీ కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో మీకు ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి మీరు చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి బాగా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు సంపూర్ణమైన మద్దతు మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీకు సంతాన సౌఖ్యం కూడా ఉంటుంది. మీ సంతానం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. శత్రువుల మీద విజయం సాధిస్తారు. అలాగే శత్రువులను కూడా మీరు మిత్రులుగా మార్చుకుంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు ఉంటాయి. మంచి ప్రయోజనాలు పొందేటటువంటి యోగం కూడా ఈ తులారాశి వారికి ఉంది. అదేవిధంగా వ్యాపారులకు వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులు అయితే ఇల్లు లేదా ఫ్లాట్ కొనే యోగం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ తులారాశి వారు జనవరి 30 నుంచి అన్నీ కూడా మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఊహించని ధన ప్రాప్తి అనేది లభిస్తుంది. తెలుసుకున్నారు కదా, జనవరి 30 నుండి తులారాశి వారికి ఒక స్త్రీ వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయని. జీవితంలో మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ తులారాశి వారు రోజు హనుమాన్ చాలీసా పారాయణము చేయండి. అలాగే ప్రతిరోజు మీరు శివారాధన చేయడం మంచిది. అలాగే కాలభైరవ స్తోత్రం చేసినట్లయితే ఈ తులారాశి వారికి మరింత మేలు చేకూరుతుంది.
ఈ తులారాశి వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకు ఆ పరమశివుడి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. మీకు తోచినంతగా పేదవారికి దాన ధర్మాలు చేయండి. అనాథాశ్రమంలో పిల్లలకు లేదా వృద్ధులకు అన్నదానం చేయటం వల్ల మీకు కోటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.